హైదరాబాద్ లో 3 నెలల క్రితం జరిగిన ఓ డెత్ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు పోలీసులు. మొదట సహజ మరణమే అనుకున్న సెల్ ఫోన్ లో బయటపడ్డ వీడియో అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఎలా చనిపోయాడు, చనిపోయే ముందు వీడియో తీసింది ఎవరు? జూలై 16 సరూనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మన్ ఘాట్ వ్యాపారి యాదగిరి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని మహబూబ్నగర్ జిల్లాలోని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ లో యాదగిరిని పంపించారు. కానీ అప్పటికే యాదగిరి చనిపోయి 4 గంటలు అయిందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మద్యం మత్తులో ప్రాణాలు కోల్పోయాడని యాదగిరి భార్య చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా నిజమే అనుకున్నారు. మరుసటి రోజు నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లిలోని యాదగిరి స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. నువ్వు సచ్చినా సరే నేను ఇయ్యను, సావు లేకపోతే కావాలంటే. ఇప్పుడు ఉండేవారిని ఉద్ధరిస్తారు. అంత్యక్రియలు పూర్తయిన 5 రోజుల తర్వాత ఇంట్లోని దుస్తుల్లో మృతుడు యాదగిరి సెల్ ఫోన్ లభించింది. అందులోని ఫోటోలు, వీడియోలు చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ కి షాక్ అయ్యే వీడియో ఒకటి కనిపించింది. యాదగిరి మృతి చెందిన రోజు రాత్రి బెడ్రూమ్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వీడియో చూసి బంధువులంతా చలించిపోయారు. ఆ వీడియోలో మాటలు విని మరింత షాక్ అయ్యారు. అందులో యాదగిరి ఒకరిద్దరి పేర్లను చెబుతూ నన్ను వదిలేయండి, విడాకులైనా ఇస్తానంటూ బతిమలాడుతున్నాడు. బతికి ఎవరిని ఉద్ధరిస్తున్నావు, చావు అంటూ ఓ మహిళ మాటలు వినిపించాయి. ఆ మాటలు యాదగిరి భార్య కవితవని నిర్ధారించుకున్నారు కుటుంబ సభ్యులు. అప్పటికే 3 రోజులుగా సెల్ ఫోన్ కోసం యాదగిరి భార్య కవిత కంగారు పడటం కూడా వారి అనుమానాలకు బలం చేకూర్చింది. నువ్వు సచ్చినా సరే నేను ఇయ్యను, సావు లేకపోతే కావాలంటే. ఇప్పుడు ఉండేవారిని ఉద్ధరిస్తారు. వీడియో ఆధారంగా సరూనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బంధువులు హత్య కేసు నమోదు చేయాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లిలో యాదగిరి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 3 నెలలుగా పోస్టుమార్టం నివేదిక కోసం కుటుంబ సభ్యులు సరూనగర్ పోలీసుల చుట్టూ తిరిగారు. యాదగిరి శరీరంపై గాయాలున్నట్టు రిపోర్టులు వచ్చినా పోలీసులు మాత్రం నిందితులు ఎవరన్నది తేల్చట్లేదంటున్నారు కుటుంబ సభ్యులు. వాళ్ళను విచారిస్తామంటే కొద్దిగా తాగి ఉన్నాడు, తాగి ఉండి ఆ మంచం మీదకి వెళ్ళి కింద పడ్డాడు. మేము చూసుకోలేదు, ఆ మధ్యరాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు, తెల్లార వర్కలు చూసి ఈ విధంగా ఉందని అన్నారు. మళ్ళీ మేము డాక్టర్ కాడకు ఏం సార్ అంటే ఒకవేళ అట్లా తీసుకుంటే కూడా వాళ్ళ ఊపిరాడక కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఆయన అన్నాడు. కంపల్సరీ ఆ వీడియో చూస్తే అందులో అర్థమైపోతుంది కదా, ఎవరో ఇద్దరైతే కంపల్సరీ ఉన్నారు అందులో ఒక అబ్బాయి వాయిస్ వినిపిస్తుంది, అన్నయ్య కూడా రాహుల్ వదిలిపెట్టండి నన్ను, జీవా చంపొద్దు నన్ను అని చెప్పేసి అంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. ఖచ్చితంగా రాహుల్, జీవా అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు ఇందులో. ఇంకా ఎవరున్నారో తెలవాలి. యాదగిరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వీడియో తీయడంలో ఆంతర్యం ఏమిటి? బతికి ఏం ఉద్ధరిస్తున్నావని మృతుడు యాదగిరిని ఎందుకన్నారు? యాదగిరి ఒంటిపై గాయాలెలా అయ్యాయి? భార్య కవిత వీడియో ఎందుకు తీసింది? ఇవే ఇప్పుడు కుటుంబ సభ్యులకు వేధిస్తున్న ప్రశ్నలు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా యాదగిరి కేసులో నిందితుల్ని త్వరగా అరెస్టు చేయాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.